మార్నింగ్ న్యూస్ లో చాలా కీలకమైనటువంటి అంశము మొంతా తుఫాను ఒకవైపు ఆంధ్రప్రదేశ్ను ఇటు తెలంగాణలోని పలు జిల్లాలని అతలాకుతలం చేస్తూ ఉన్నది. తెలంగాణలో అయితే ఇప్పుడు ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఒక భయంకరమైనటువంటి కుండపోత వర్షం కురుస్తున్నది. తీరం దాటేటప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా నెలకొన్నాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా మనం ఇప్పుడు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎక్కడెక్కడ ఈ మొంతా తుఫాను ఎఫెక్ట్ ఉన్నది, ఏ ప్లేస్లలో ఉన్నది అనేది ఒకసారి మనం ఇక్కడ చూస్తే ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి జిల్లాలలో డిస్ట్రిక్ట్స్లలో ఈ తుఫాన్ ఎఫెక్ట్ బాగా ఎక్కువగా ఉన్నది. అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి ఛాన్సెస్ కనపడతా ఉన్నాయి. ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయంటే ఇందులో నాగర్ కర్నూలు జిల్లాలో కూడా భారీ వర్షాలు పడేటువంటి ఛాన్స్ ఉంది. అలాగే ఇటు చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో, కొమరంభీము, ఆసిఫాబాద్ జిల్లాలో, నిర్మలు, మంచిర్యాలు ఈ 4 జిల్లాల్లో భారీ వర్షాలు పడేటువంటి ఛాన్సెస్ ఉన్నది. అలాగనే జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి కావచ్చు, ఇలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్లు, జనగామ, యాదాద్రి, భువనగిరి, మహబూబాబాదు, కొంత భద్రాచలంలో కూడా, కొంత భద్రాద్రి కొత్తగూడెంలో కూడా కొంత ఒక బెల్ట్ వరకు వర్షాలు పడేటువంటి ఛాన్సెస్ కనపడతా ఉన్నాయి. ఖమ్మంలో అయితే చాలా భారీ వర్షాలు ఇప్పటికే కురుస్తూ ఉన్నాయి. కుండపోత వర్షాలు పడతా ఉన్నాయి. అక్కడ సూర్యాపేటలో కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. సూర్యాపేటలో కూడా వర్షాలు పడతా ఉన్నాయి. అయితే ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి ఈ డిస్ట్రిక్ట్స్లలో ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 జిల్లాలల్లో, అంటే మొత్తం 33 జిల్లాలు మనకుంటే 16 జిల్లాలల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి ఛాన్స్ ఉన్నాయి ఈ తుఫాన్ తోటి. సో ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అంటే ఎక్కడ కూడా ఎండ అనేది లేదు, ఎక్కడ కూడా ఎడతెరిపి అనేది లేదు. కంప్లీట్గా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం వర్షాలు పడుతూ ఉన్నాయి. ఒక చోట భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి దాదాపు 16 జిల్లాలలో. మిగతా డిస్ట్రిక్ట్స్లో ఒక మోస్తారు వర్షము, ముసురు, సో ఇట్లాంటిది పడుతూ ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మొత్తం మబ్బు కమ్మేసింది, ముసురు అంతా ఉన్నది. సో ఇక్కడ మొత్తం భారీ వర్షం పడకపోయినా ఒక మోస్తారు వర్షం అయితే పడుతూ ఉన్నది. ఇటు నిజామాబాద్ కానీ, కామారెడ్డి కానీ, మెదక్ కానీ, సంగారెడ్డి కానీ, మేడ్చల్, మల్కాజ్గిరి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అలాగే రంగారెడ్డి కావచ్చు, వికారాబాదు, మహబూబ్ నగరు, నారాయణపేట, వరంగల్లు, జోగులాంబ, గద్వాల, నల్లగొండ ఈ డిస్ట్రిక్ట్స్లో పెద్ద భారీ వర్షాలు పడకపోయినా ఒక మోస్తరు వర్షాలు అయితే పడతా ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతంలో. ఇటు చూసుకుంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలో కూడా వర్షాలు పడుతున్నాయి. అయితే ఆ పక్కనటువంటి జిల్లాలు, ఈ 3 జిల్లాలకు పక్కగా ఉన్నటువంటి హన్మకొండ కానీ, వరంగల్ కానీ, మహబూబాబాద్ కానీ, ఖమ్మం కానీ, అటు పైన చూసుకుంటే పెద్దపల్లి కానీ, ఇవన్నీ కూడా భారీ వర్షాలు పడతా ఉన్నాయి అక్కడ. సో కాబట్టి ఓన్లీ ఈ 3 జిల్లాల్లో మాత్రం కొంత తక్కువగా ఉన్నది. ఇటు ఖమ్మంలో అయితే ఇప్పటికే కుండపోత వర్షం పడుతున్నట్టుగా వస్తూ ఉన్నాయి వార్తలు కూడా. ఏదేమైనా ఈ తుఫాన్ తోటి కొంత పిల్లలు కానీ, లేకపోతే వృద్ధులు కానీ, ప్రజలు కానీ కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువగా భారీగా వర్షాలు ఉన్న చోట ఈ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఆదిలాబాద్ నుంచి ఇక్కడ సూర్యాపేట, ఖమ్మం దాకా కూడా ఈ జిల్లాలలో అతి భారీ వర్షాలు పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, భారీ వర్షాలు పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కొంత పిల్లల్ని స్కూల్కి పంపించకుండా ఉంటేనే బెటర్. ఈ రాకపోకలు కానీ ఇట్లాంటి ఇబ్బందులు ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. మరి ప్రభుత్వం అయితే ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ భారీ వర్షాలు ఉన్న చోట్ల స్కూళ్ళకి హాలిడే ప్రకటించి కొంత ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్ట్ వల్ల ఇబ్బంది అవుతుంది. మధ్యలో ఏమైనా వాగులు, వంకలు ఉంటాయి, అవి పొంగి పొరుతూ ఉంటాయి, రహదారులకు ఇబ్బంది వస్తుంది. కాబట్టి మరి కొంత ఆ రకమైన చర్యలు తీసుకుంటే బాగుండు. మరి ప్రభుత్వం కూడా సమీక్ష చేసినట్టుగా కూడా ఇక పెద్దగా నిన్నైతే ఏం సమీక్ష చేయలే. ముఖ్యమంత్రి గారు జూబ్లీహిల్స్లో ఎన్నికల ఓట్ల ప్రచారంలో బిజీగా ఉన్నారు. అలాగే మిగతా ప్రచారాల్లో బిజీగా మంత్రులు ఉన్నారు. కానీ ఎక్కడ కూడా మరి ఆ రెయిన్కి సంబంధించి అధికారులతోని మాట్లాడి సమీక్షలు చేసి కలెక్టర్లను అప్రమత్తం చేసి జిల్లాల్లో ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని చెప్పినటువంటి దాఖలు అయితే ఏమైనా కనపడలే. నిన్ననైతే ఆ వార్తలు అయితే రాలేదు.